అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2026 మార్చి 2 మరియు 3వ తేదీల్లో ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక జరుగుతోంది. ఒకే సమయంలో హోలీ పౌర్ణమి, లక్ష్మీ జయంతి మరియు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తున్నాయి. ఈ గ్రహణం వల్ల పూజ ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో చేస్తే దోషం ఉంటుంది? గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? మీ రాశిపై ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఓం మహాలక్ష్మీయే నమః అని కామెంట్ చేయండి. తిథి మరియు గ్రహణ సమయాలు. ముందుగా ముఖ్యమైన సమయాలను నోట్ చేసుకోండి. పౌర్ణమి ప్రారంభం మార్చి 2 సోమవారం సాయంత్రం 5:40 పౌర్ణమి ముగింపు మార్చి 3 మంగళవారం సాయంత్రం 4:51 చంద్రగ్రహణ సమయం మార్చి 3 మంగళవారం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు. గుర్తుంచుకోండి, గ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు ఉదయం నుండే నియమాలు పాటించడం మంచిది. పూజ ఏ సమయంలో చేయాలి? చంద్రగ్రహణం ఉన్నందున పూజకు 2 ఉత్తమ సమయాలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం పౌర్ణమి ఈ రోజు సాయంత్రమే వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహణ దోషం లేని సోమవారం సాయంత్రమే లక్ష్మీ పూజ చేసుకోవడం అత్యంత శ్రేష్టం. మంగళవారం ఉదయం ఒకవేళ సోమవారం కుదరకపోతే మంగళవారం ఉదయం 8 గంటలలోపు పూజ ముగించుకోవాలి. ఆ తర్వాత గ్రహణ ప్రభావం వల్ల పూజ గదులు మూసివేయాలి. లక్ష్మీ జయంతి పూజా విధానం మరియు క్షీరదీపం. లక్ష్మీ జయంతి రోజున పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని తమలపాకుపై బియ్యం వేసి అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. అమ్మవారికి గాజుల మాల, కాయిన్స్ మాల లేదా పూలమాలతో అలంకరించాలి. ముందుగా వినాయకుడికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరించి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వాటితో అభిషేకం చేయాలి. ఈ రోజున క్షీరదీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక ప్రమిదలో పాలు పోసి తమలపాకును ఉంచి మధ్యలో రంధ్రం చేసి ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగించండి. తరువాత అమ్మవారికి ధూపం వేసి నైవేద్యం సమర్పించాలి. పూజలో కనకధార స్తోత్రం లేదా అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం మర్చిపోకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నెక్స్ట్ డే చంద్రగ్రహణం ఉండడం వల్ల సోమవారం పూజ చేసిన వారు అదే రోజు పూజాపీఠాన్ని కదిలించి పూజా సామాగ్రి అంతా సర్దుకోవడం మంచిది. ఒకవేళ మంగళవారం ఉదయం పూజ చేసేవారు అదే రోజు ఉదయం 8 గంటలలోపు పూజాపీఠాన్ని కదిలించి పూజా సామాగ్రి అన్ని సర్దుకోవాలి. గ్రహణ నియమాలు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ కిరణాలు మీపై పడకుండా కిటికీలు, తలుపులు మూసి ఇంట్లోనే ఉండండి. కూరగాయలు కోయడం, సూదితో కుట్టడం వంటి పనులు అస్సలు చేయకండి. మనసులో దైవ ప్రార్థన చేస్తూ ప్రశాంతంగా ఉండండి. సాధారణ నియమాలు. గ్రహణానికి ముందే సూతక కాలం మొదలవుతుంది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపే మీ భోజనాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత గ్రహణం వీడే వరకు ఏమీ తినకూడదు. గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలపై దర్భలు లేదా తులసి దళాలు వేయండి. ముఖ్యంగా ఈరోజు ఇనుము లేదా పదునైన వస్తువులను కొనుగోలు చేయకండి. రాశుల ప్రభావం. ఈ గ్రహణం వల్ల 4 రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి. గ్రహణం మీ రాశిలోనే ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో, నిర్ణయాల విషయంలో జాగ్రత్త. వృషభ రాశి. ఆస్తి తగాదాలు లేదా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మకర రాశి. కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి. అనవసర ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. పరిహారాలు. దోషాల నివారణకు గ్రహణ సమయంలో ఓం నమః శివాయ లేదా మృత్యుంజయ మంత్రం జపించండి. సాయంత్రం 6:47 గ్రహణం వీడిన తర్వాత ఇల్లు మొత్తం రాళ్ల ఉప్పు నీటితో తుడిచి స్నానం చేసి అప్పుడు దీపం పెట్టుకోండి. శక్తి కొద్దీ బియ్యం లేదా బెల్లం దానం చేయండి. చూసారుగా, ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.